శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ముందుగా మేషరాశి వారికి ఈ పక్షంలో ఏర్పడినటువంటి మార్పు, భాగ్యస్థానంలోకి రవి రావడం జరిగింది. ఇంచుమించుగా మనకి సోమవారం నుంచి భాగ్యస్థానంలో రవి సంచారం జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం అన్నది ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రవి భాగ్యస్థానంలోకి వచ్చాడో ఈ మేషరాశి వారికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయం లభిస్తూ ఉంటుంది. తనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరుగుతాయి. ఒక విధమైనటువంటి దైవభక్తితో, అతని యొక్క ఆత్మవిశ్వాసంతో వ్యక్తిగతంగా విజయం సాధించే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశ ప్రయత్నాలకు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి బంధుమిత్రులను కలుసుకునే ప్రయత్నం చేసుకున్న వారికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా అనుకూలించే అవకాశం ఉంది. ఎవరైనా ఈ విదేశ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో వారు చేసుకోవడం వల్ల ఇంచుమించుగా ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉన్నది. ఇక అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం జాతకుడికి రహస్యంగా చేసే కార్యకలాపాలు, రహస్యంగా మిత్రులను కలుసుకుని రహస్య కార్యక్రమాలు చేయడం, ధన సంపాదన కొరకు ఏదో ఒక పథకాన్ని వేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, పరిశోధన జ్ఞానం లాంటివి వచ్చే అవకాశం ఉంది. జాతకుడికి వ్యక్తిగతంగా కొత్త విషయాలు తెలుస్తాయి. అతను రహస్యంగా ఉంచాలనుకున్న విషయం 10 మందికి తెలియడం వల్ల కొంతవరకు తన వ్యాపార వ్యవహారాలు, వ్యాపార రహస్యాలు బయట వారికి తెలిసే అవకాశం ఉంది. సో దానివల్ల పెద్దగా నష్టం లేకపోయినా జాతకుడి యొక్క లైఫ్ సీక్రెట్ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట, బిజినెస్ సీక్రెట్. సో దానివల్ల అందరూ కూడా జాతకుడిని అనుసరించి జాతకుడు చేసే విధంగా వ్యాపారం చేయడం అన్నది మొదలు పెడుతూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా సరే మేషరాశి వారికి వారు కొత్తగా ప్రారంభిద్దాం అనుకుంటారు. ఎవరు చేయని విధంగా కొత్తగా ఏదో ఒక బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకే, ఒక సంవత్సరం తిరగకుండానే అదే రంగంలో చాలామంది కొత్తవారు ప్రవేశించి ఈయనకి పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఈ రాశి వారికి అయిన వాళ్ళ వల్ల, స్నేహితుల వల్ల, దగ్గర బంధువుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు ఎంత ధనం సంపాదిస్తే అంతమంది శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది. ఇతను సంపాదించిన ధనమే వీరికి శత్రువులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతనికి ఎప్పుడన్నా సరే స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల, రక్త సంబంధికుల వల్ల ఇబ్బంది ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాతకుడు తన యొక్క సంపాదన నెలకి ఎంత సంపాదిస్తున్నాడు, లేదంటే ఈ డీల్ చేయడం వల్ల ఎంత వస్తుంది అనే విషయాన్ని కొంత సీక్రెట్గా వస్తూ ఏదో సాధారణంగానే ఉండాలి తప్ప తన యొక్క స్థాయిని పెంచే విధంగా ప్రవర్తించడం కానీ, ధనాన్ని ఎక్కువగా 10 మందికి తెలిసే విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల కంపల్సరీగా కొంత ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పొదుపుగా, ఒబ్బిడిగా, జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మరి ధనస్థానంలోకి వచ్చినటువంటి గురు భగవానుడు ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో అయిన రుణాలు ప్రయత్నం చేస్తుంటే రావడం కానీ, ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, వివాహ వేడుక కానీ జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో ఎక్కువగా మీ గృహంలోకి బంధుమిత్రులు ఎక్కువగా సందర్శించడం, వారికి మీరు తగు విధంగా సత్కరించడం, విందు వినోదాలు లాంటి ఏర్పాటు చేయడం, ఏదో ఒక శుభకార్యంలో ఈ వారం మీరు పాల్గొనే అవకాశం ఉంది. బట్ ఏదైనా అటు భాగ్యస్థానం, ఇటు ధనస్థానం రావడం వల్ల కుటుంబంలో వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ అది వివాహ ప్రయత్నం నెరవేరడం కానీ, విదేశ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఇది అనుకూలంగానే ఉంది. బట్ ఏంటంటే 12వ స్థానంలో రాహుగ్రహం మాత్రం ఎప్పుడు కూడా మీ జీవితంలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక విధంగా ధనం ఒక విధంగా మీరు ఆశిస్తుంటే వచ్చింది కాకుండా వేరే విధంగా ధనం ఖర్చయి దాచుకున్నది కూడా పోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఒక విలువైనటువంటి స్థిరాస్తి కానీ, వాహనం కానీ అమ్మాలన్నా, కొనాలన్నా వ్యక్తిగతంగా దగ్గరుండి చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఖచ్చితంగా కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ చుట్టూ కూడా ఎప్పుడు ఎవరో ఒకరు ఎంతో కొంత మీ దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తూ ఉంటారు.
అటువంటి వారి నుంచి కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. ముఖ్యంగా రాబోయే ఈ వారం అవచ్చు, గత వారం నుంచి చతుర్థ స్థానంలో కుజగ్రహ వక్రగమనం ప్రారంభమైంది. మీ మేషరాశి వారికి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ సంచారం వల్ల అంటే మీరు ఏదైనా స్థిరాస్తులు, భూములు అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతం మారదాం అనుకున్నారో, స్థానచలనం కోరుకునే వారికి తప్పనిసరి పరిస్థితుల్లో స్థానచలనం జరిగే అవకాశం ఉంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలతకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి, అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరో ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత